దేవాలయంలో పూజలు చేస్తూ ఓ పూజారి గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన విషాదకర ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ దేవాలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్న సురేష్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో 108కు ఫోన్ చేయడంతో వారు పూజారిని పరీక్షించి నాడి అందడం లేదని హాస్పిటల్కు తీసుకువెళ్లకుండా వదిలేశారు. వెంటనే గ్రామస్తులు అతన్ని ప్రైవేటు వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధిలేని పరిస్థితిలో వింజమూరులో ప్రైవేట్ హాస్పిటల్కు తరలించాల్సి వచ్చింది. వైద్యులు పరీక్షించి అప్పటికే సురేష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. 108 సిబ్బంది నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే అర్చకుడు మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపించారు. దేవాలయంలో పూజలు చేస్తూ ఓ పూజారి గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన విషాదకర ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ దేవాలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్న సురేష్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో 108కు ఫోన్ చేయడంతో వారు పూజారిని పరీక్షించి నాడి అందడం లేదని హాస్పిటల్కు తీసుకువెళ్లకుండా వదిలేశారు. వెంటనే గ్రామస్తులు అతన్ని ప్రైవేటు వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో వింజమూరులో ప్రైవేట్ హాస్పిటల్కు తరలించాల్సి వచ్చింది. వైద్యులు పరీక్షించి అప్పటికే సురేష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. 108 సిబ్బంది నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే అర్చకుడు మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపించారు. Hey!